గేమ్ గెలవడానికి ఎక్కువ ఆలోచించు, గేమ్ గెలుస్తానా లేని ఆలోచించు. ఇప్పుడు నెగిటివ్ మైండ్లోకి తీసుకుంటాం. నెగిటివ్ ఏం లేదు కానీ ఎడో మిస్ అవుతుంది అంతే. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎక్కడ మిస్ అవుతుందో ఆలోచించు, బాధపడదు. ఎందుకంటే లాస్ట్ వీక్లో ఒక గేమ్ పోయినట్టు కదా, ప్రతి గేమ్ అని ఛాన్స్ ఉంటుంది. ప్రతి గేమ్ ఎలా ఆడాలి, గెలవడానికి ఎలా ఆడాలి ఆలోచించుంటే నీకేమైనా అది ఏమైనా ఏమైనా డౌట్ ఏమైనా అనిపిస్తే నాకు చెప్పు. అంతేగాని ఒంటరిగా నువ్వు ఫీల్ అయిపోయి నాకు చెప్పకుండా బాధపడతావు. ఇదే థాట్ నీకు 50-50గా షూర్గా నువ్వు గెలవడం కోసం ఆడు. 100%. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నీ గేమ్ కాకుండా పక్కన వాళ్ళ గేమ్ చూసామంటే నన్ను మైనస్ చెప్పాను. సంజయ్ గారు లిటరల్లీ షౌటింగ్ కదా, క్యాబెట్టు చేయని అంటే అప్పుడు కొంచెం నేను డిస్టర్బ్ అవుతా అంతే. కానీ ఓకే అలా రిపీటెడ్ అగైన్. అండ్ ఆల్సో మొన్న చిన్న విషయంలో జరిగింది కూడా అంతే. కనీసారు 5 minutes అది అప్పుడు నేను చూస్తాను. అంటే ఎక్కువ అర్పులు వినడం వల్ల తప్పితే డిస్టర్బ్ అవ్వదు. నాకు ఎందుకు ఎప్పుడు గేమ్లో పక్కన వాళ్ళు ఎప్పుడు నాకు ఎందుకు తెలియదు అంటాను, అంతే తెలియదు. ఎప్పుడు చూడను. ఆ పక్కన ఉన్న వాళ్ళు నువ్వు పట్టించుకున్నాను. పక్కన గేమ్ కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఆ పర్టికులర్ టైం కాన్సన్ట్రేషన్ అన్నా కానీ చిన్నది ఐ బాల్ తిరిగినా పక్కన గేమ్ మీదకి ఆ ఐ బాల్ మూమెంట్ టైంలో మనకి ఎఫెక్ట్ పడుతుంది. సో అది మాత్రం స్ట్రాంగ్గా గుర్తుపెట్టి పడుకున్నాను. ఆ గేమ్ 4th ప్లేస్లో నేను ఫస్ట్ ప్లేస్కి వెళ్ళగలను కదా.